Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. ఈరోజు మా ఆయన కోసం మంచి దోశ వేయబోతున్నానండి. నువ్వు ఇస్తావా రన్నింగ్ కామెంటరీ? ఇస్తా. సరే ఓకే చూద్దాం. పెనం పెట్టుకోవాలండి. పెనం కాదండి, ఇది కడాయి. కడాయి పెట్టుకోవాలి. పెనం మీద దోశ వేస్తారు, కడాయిలో వేయించుకుంటారు. అలిగావా చిట్టి చిలక దిగవా నేలవంక. ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి కొంచెం కాగని ఆయిల్ ని ఆల్రెడీ చెప్పావు కదా. మళ్ళీ చెప్తే నీకేమైనా ప్రాబ్లమా? ప్లీజ్. మనకి పిల్లలు ఎందుకు, మనకి పిల్లలు అవసరమా, వాళ్ళని పెంచడం అవసరమా? ఏంటి బాలేదా? ఏమిటి చెప్పి చెప్పనట్టుగా ఎంత చెప్పిందో. అదిరిపోయింది. ఈరోజు మా ఆయన కోసం మంచి దోశ వేయబోతున్నానండి. అద్భుతమైన దోశ. మీరు తమ్ముని చూస్తారు కాబట్టి మళ్ళీ కొత్తగా నేనేం చెప్పాలి. యాక్చువల్లీ మీ అందరికి బ్రేక్ఫాస్ట్ రెసిపీ, బట్ నాకు ఈ రోజు డిన్నర్ కి మామిడి దోశ చేస్తుంది. అండ్ నార్మల్లీ ఈవినింగ్ టిఫిన్స్ తింటారు ఇంద్ర నార్మల్లీ. బట్ ఈ రోజు డిలే అయింది కాబట్టి 9:10 అయిపోయింది టైం. సో అయినా కూడా వాళ్ళ కోసం, అంటే వాళ్ళందరి కోసం మేము ఎపిసోడ్ చేస్తున్నాం. లాగ్ కాదు, ఎపిసోడ్ చేస్తున్నాం, పర్లేదు. వాళ్ళకి చెప్తున్నాను, అంటే మనం ఎంత కష్టపడుతున్నాం అనేది వాళ్ళకి తెలియాలి కదా. కమిట్మెంట్ ఏంటంటేనండి, రోజు పొద్దుటి నుంచి మాకు ఆఫీస్ లో పికిల్ పెట్టడం, మటన్ పికిల్ పెట్టడం, సో ఇవన్నీ కూడా వర్క్ అయిన తర్వాత వచ్చి ఇప్పటికి కుదిరింది అనమాట ఎపిసోడ్ చేయడానికి. ఇప్పుడు కుదిరింది మాకు. సండే చేయాలి కదా. సండే రోజు మీకు మంచి దోశ తినిపిస్తున్నామండి. చూసి ఏంటో మీరు కింద కమెంట్ బాక్స్ లో పెట్టండి, మీరు కూడా చేసుకుని. మీరు తమిళ ఆల్రెడీ చూసారు కాబట్టి దీని గురించి పెద్దగా నేను కొంచెం చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, అది చేసేటప్పుడు ఇస్తాను. సో డిష్ పేరు వచ్చేసేసి కోకోనట్ తో మనం చేసే దోశ. దాంట్లోకి ఒక అద్భుతమైన ఉల్లిపాయ పచ్చడి, చట్నీ, ఉల్లిపాయ చట్నీ కదా. ఉల్లిపాయ పచ్చడి కూడా అంటారా? ఓకే, పచ్చడి ఏదైనా ఒకటే కదా. పచ్చడి అంటే ఓన్లీ టొమాటో పచ్చడి, చికెన్ పచ్చడి ఎలా అనుకున్నావా? కొంచెం కన్ఫ్యూజ్. ఓకే సరే. అయితే ఇలాంటివన్నీ ఇంకా మీరు చూడాలి అని అనుకుంటే మా నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. మరి ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాం. అయితే మీకు ఆల్రెడీ మేము సోక్ చేసేటప్పుడు, గ్రైండ్ చేసేటప్పుడు ఆ వీడియోస్ అన్ని వచ్చేస్తాయండి. దాని తర్వాత ప్రాసెస్ చూద్దాం రండి. కొబ్బరి దోశకి కావాల్సిన పదార్థాల్లో ముందు రోజు నైట్ మనం సోక్ చేసుకోవాలండి. 2 glasses ఆఫ్ రైస్, 2 tablespoons ఆఫ్ మినప్పప్పు, 1/2 teaspoon మెంతులు. సో ఇప్పుడు ఇది నైట్ అంతా సోక్ అవ్వాలండి, మంచిగా నానాలి. అప్పుడు రేపు పొద్దున మనము రుబ్బుకుందాం. నిన్న రాత్రి మీకు ఆల్రెడీ వీడియో చూపించేశాను. బియ్యము, మెంతులు, 2 tablespoons ఆఫ్ మినపప్పు వేసి మంచిగా కడిగి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక 10 నిమిషాలకి 1 cup ఆఫ్ అటుకులు వేసేసి దీన్ని కూడా కడిగేసేసి పక్కన నానబెట్టుకుందాం. ఒక 10 minutes చాలండి. దీనిలో చాలా డస్ట్ ఉంటుంది, చూసారా ఎంత డస్ట్ ఉందో. అందుకని అలానే డైరెక్ట్ గా వేసుకోవద్దు, ఒక 2-3 times కడుక్కోవాలి. రుబ్బుకునేటప్పుడు ఈ రెండిటితో పాటు 1/2 cup ఆఫ్ కొబ్బరి అన్నమాట, ఫ్రెష్ కొబ్బరి. ఇదే మన కోకోనట్ దోశకి మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. సో దీన్ని మంచిగా చాప్ చేసుకుందాం. ఈ కప్పుకి 1/2. థ్యాంక్ యూ. కోకోనట్ రెడీ అయిపోయింది, చాప్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు మనము మిక్సీ వేసేసుకుందాం. ఏదో కడుక్కుంటూనే ఉంటుందండి, మిక్సీ వేస్తానని చెప్పి మళ్ళీ ఏదో చేస్తుంది. ఏదో ఒకటి క్లీన్ చేసుకుంటుంది, వాష్ చేసుకుంటుంది, సర్దుకుంటుంది. మా ఆవిడకి ఏంటో ఈ పిచ్చి నాకు అర్థం కాదు. నిన్నే అంటున్నాను, నిన్నే చూపిస్తున్నా. మిక్సీ కొంచెం సపోటా షేక్ నిన్న చేసినప్పుడు తుడుచుకున్నానమ్మో, కనిపించలేదు, మరి ఒక పక్క ఉండిపోయింది. నాకేమో చిరాకు అలా ఉంటే. వెరీ గుడ్. వేసుకుందాం మిక్సీ. మీరు చూస్తే మన అటుకులు నానిపోయాయి, నీళ్ళు లేకుండా మంచిగా ఇలాగా
స్క్వీజ్ చేసేసి ఈ అటుకులు కూడా దీంట్లో వేసేసుకుందాం. ఓకే, అండ్ మన దోశ పిండి ఎలా రుబ్బుకుంటామో అలాగా రుబ్బి పెట్టేసుకుందాం. సో మన పిండి మంచిగా స్మూత్గా అయిపోయిందండి. ఇదిగోండి, చూసారా ఎంత స్మూత్గా అయిపోయిందో. ఇంకంతే. ఇప్పుడు దీన్ని తీసేసి ఇప్పుడు దీన్ని ఫర్మెంట్ అవ్వనివ్వాలండి, పొంగు రానివ్వాలన్నమాట. అంటే అట్లీస్ట్ ఒక 4 to 5 hours. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి 4-5 గంటల్లో మీకు హ్యాపీగా పొంగు వచ్చేసేస్తుంది. సాయంకాలం మా ఆయనకి టిఫిన్ ఇది ఇంకా ఉల్లిపాయ చట్నీ. చాలు. ఇప్పుడు దీన్ని మనము ఇంకా సాల్ట్ గిల్ట్ ఏం వేయద్దు, ఎందుకంటే మనం పిండి పొంగిన తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం ఒక 3 to 4 hours. సాయంకాలం ఎలా ఉంటుందో చూద్దురు కానీ. ఓకే, చాలు. దోశకి కావాల్సిన పదార్థాలన్నీ మీరు నోట్ చేసుకున్నారు. అయినా మళ్ళీ ఒకసారి మీకు నేను చెప్తున్నాను. 2 glasses ఆఫ్ రైస్, 1 glass ఆఫ్ అటుకులు, 2 tablespoons మినప్పప్పు, దాని తర్వాత 1/2 cup వచ్చి పచ్చి కొబ్బరి. ఓకేనా? సో ఫస్ట్ ముందు రోజు ఏం చేసేయాలంటే మనము పొద్దున పూట బియ్యం 2 గ్లాసులు, 2 స్పూన్లు మినప్పప్పు అండ్ నీళ్ళతో మెంతులు ఒక 1/2 స్పూన్ వేసుకొని కడిగేసి నానబెట్టుకోవాలి. మధ్యాహ్నం ఏం చేసుకోవాలి, రుబ్బుకునేటప్పుడు ఒక 10 నిమిషాలు అటుకులు నానబెట్టుకొని ఒక గ్లాసు దాంట్లో కలిపేసుకొని 1/2 గ్లాసు పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసేసి అన్నీ కలిపి మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టేసి వదిలేసేస్తే రాత్రంతా అది ఫర్మెంట్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ దాంట్లో ఉప్పు కలిపి అప్పుడు మీరు దోశలు వేసుకోవాలి. ఇది దోశ ప్రొసీజర్. ఓకేనా? ఇప్పుడు దాంట్లోకి అద్భుతమైన ఉల్లిపాయ పచ్చడి. దానికి కావాల్సినవి చూసుకుందాం. ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయ ఇలాగా సన్నగా పొడవుగా తరుక్కున్నానండి. 2 పచ్చిమిరపకాయలు ఇలా స్లిట్ చేసి పెట్టుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒలిచి పెట్టుకోవాలి. కరివేపాకండి ఇంద్ర తినడని నేను ఇలా సన్నగా చాప్ చేసుకున్నాను, మీరు మామూలుగా వేసేసుకోవచ్చు. కావలసినంత ఉప్పు, చిన్న పీస్ ఆఫ్ చింతపండు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కారం, కావలసినంత నూనె, బెల్లం పొడి. పెనం పెట్టుకోవాలండి. పెనం కాదమ్మ, ఇది కడాయి. పెనం మీద దోశ వేస్తారు, కడాయిలో వేయించుకుంటారు. పని వాళ్ళే చేయాలి, వంట పని నాది నీది కాదు. అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంక. కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించాలండి. నువ్వు ఇస్తావా రన్నింగ్ కామెంటరీ? ఇస్తావా? ఇస్తా. సరే, ఓకే, చూద్దాం. ఎంత కొంచెం కడాయి కాగిన తర్వాత ఆయిల్ వేయాలండి. కడాయి వేడెక్కాక నూనె కాగాలి, కడాయి వేడెక్కాలి. ఎవరమ్మా మీది? అందరికి తెలిసిన మా ఊరు. ఇప్పుడు నూనె వేసుకోవాలి. ఊరికి ఒక 2 tablespoons వేసుకుంటున్నామండి, ఎందుకంటే తర్వాత మళ్ళీ మనము తిరగమాత వేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి కొంచెం కాగని ఆయిల్ ని. అవునమ్ము, కాగేలోపు చెప్పొద్దా? దానిలో వచ్చేసి ఏం వేసుకోవాలి? శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఆల్రెడీ చెప్పావు కదా. మళ్ళీ చెప్తే నీకు ఏమైనా ప్రాబ్లమా? Don't underestimate the power of a common man. వేసిందండి. నాకు చెప్పకుండా ఎలా తీసుకుంటారు? శనగపప్పు 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్. ఈ 2 చక్కగా వేగాలి. వేగాలంటే నూనె వేడెక్కాలండి. ఎక్కింది బేబీ. సో మనము ఫస్ట్ ఉల్లిపాయ చట్నీ చేసుకుంటున్నామండి. ఉల్లిపాయ పచ్చడి చేసుకున్న తర్వాత దోశ వేసుకోవాలి. ముందు దోశ వేసుకొని ఉల్లిపాయ పచ్చడి ఎలా చేస్తారండి? ఇది జగమెరిగిన సత్యం చిన్మా, ప్లీజ్. పని తక్కువ మాటలు ఎక్కువ. నేను పని తక్కువ ఉందా నాకు? ఓహో, అక్కడ చూడ వేగాయి. ఇదిగోండి, మంచిగా ఎర్రగా వేగాయి కదా. ఇప్పుడు దీంట్లో మనము ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాము. పచ్చిమిరపకాయలు, యాక్చువల్లీ మీకు కావాలంటే ఎండుమిరపకాయలు వేసుకోండి. నేను మాత్రం మిరప్పొడి వేస్తాను, ఎందుకంటే మంచి కలర్ వస్తుంది అనమాట. అందుకని నేను చిల్లీ పౌడర్ వేస్తాను. సో దీంట్లో వచ్చేసేసి ఒక 5-6 వెల్లుల్లిపాయలు ఒలుచుకునే వేసేస్తున్నానండి. దాని తర్వాత ఒక చిన్న ముక్క చింతపండుని వేస్తున్నా. కొంచెం లైట్ ట్యాంగీనెస్ బాగుంటుంది కాబట్టి అది కూడా ఫ్రై అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేగాలి. మీరు అడగొచ్చు, మేఘ్నా గారు ఎండుమిరపకాయలు ఎందుకు వేయకుండా ఎందుకు రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నారు అని చెప్పి. ఏమవుతుందంటేనండి, రెడ్ చిల్లీ పౌడర్ వేయటం మూలాన కలర్ ఆఫ్ ద పచ్చడి చాలా బాగుంటుంది అండ్ స్మూత్గా ఉంటుంది. అండ్ ఇంద్రాకి పర్టికులర్గా చాలా ఇష్టం. నేను అందుకే అల్లం పచ్చడి చేసిన, ఉల్లిపాయ పచ్చడి చేసిన నేను కంపల్సరీ చిల్లీ పౌడర్ వేస్తా. మీరు కూడా ఒకసారి వేసి చూసి ఎలా ఉందో నాకు చెప్పండి.
ఇది మరి డార్క్ బ్రౌన్ లేకపోతే గోల్డెన్ బ్రౌన్ అంత అవ్వాల్సిన పని లేదండి. ఇప్పుడు మీరు చూస్తే ఇదిగోండి ఈ కలర్ చాలండి. ట్రాన్స్లూసెంట్ అంటారు కదా, దీన్ని ఏదో అన్నారు కదమ్మ తెలుగులో వద్దు మళ్ళీ దర్శకం. ఓకే వాట్ ఎవర్ అదండి ఇది. ఓకేనా, ఇప్పుడు ఇది ఆఫ్ చేసేసి చిల్లీ పౌడర్ వేసుకుందాం దీంట్లో. 1 టీ స్పూన్ కొంచెం మంచిగా కారంగా. మా చిల్లీ పౌడర్ అయితే ఎన్ఎం ఫుడ్స్ది అదిరిపోద్ది, ఈ కారం ఎన్ఎం ఫుడ్స్దే. ఇది కొంచెం చల్లారితే మనం మిక్సీ పడదాం. సో మెసేజ్ ఆఫ్ ది డే. సో ఇప్పుడు వచ్చేసేసి ప్రణు షో 4640 వాళ్ళు పెట్టారనమాట. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ అ మేల్ అండ్ అ ఫీమేల్. ఇది యూట్యూబ్ లో వచ్చిన మెసేజ్ యాక్చువల్లీ. యూట్యూబ్ షార్ట్ కి వచ్చిందా? నువ్వు పెట్టావు కదా మనం బట్టలు మడత పెట్టి నా హస్బెండ్ నాకు పిల్లోడు లాంటి దానికి వచ్చిందా? ఓకే వైటీ షార్ట్ కి వచ్చిందంట. ఓకే కరెక్టేనండి. రియల్లీ యు ఆర్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. వాట్ ఈస్ డిఫరెంట్ బిట్వీన్ యూ అండ్ అదర్ కపుల్ మీన్స్ యూ డోంట్ హ్యావ్ చిల్డ్రన్ అండ్ అదర్ కపుల్స్ ఆర్ having children that also mostly will have only one child, either son or daughter. అంటే కరెక్టే మీరు చెప్పింది, మీరు ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్. కాకపోతే మీకు మిగతా వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే వేరే కపుల్స్ కి మీకు పిల్లలు లేరు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. మోస్ట్లీ ఒక బేబీ ఐదర్ సన్ ఆర్ డాటర్. బట్ వెన్ కంపేర్ బిట్వీన్ బోత్ అంటే మన ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో లేకపోతే పిల్లలు ఉన్న వాళ్ళ కపుల్ మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే మనకు వచ్చేసేసి యూ ఫర్గెట్ అబౌట్ నో చిల్డ్రన్స్ పాయింట్ అండ్ యూ బోత్ హ్యావింగ్ హ్యాపీ లైఫ్. అంటే మాకు పిల్లలు లేరు కాబట్టి మేము హ్యాపీగా ఉన్నామని అంటున్నారు వాళ్ళు. బట్ ఎవరికైతే పిల్లలు ఉంటారో బట్ హూ ఆర్ హ్యావింగ్ చిల్డ్రన్ దేర్ లైఫ్స్ విల్ బి హెల్ ఎవ్రీ టైమ్ ఫైటింగ్, షౌటింగ్ ఆర్ టేకింగ్ డివోర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అంటే పిల్లలు ఉన్న వాళ్ళ దగ్గర ఇవన్నీ జరుగుతున్నాయంట. అండ్ ద చిల్డ్రన్ క్రియేట్ హెల్ టు పేరెంట్స్ విత్ దేర్ బిహేవియర్ అండ్ ఎవ్రీ పేరెంట్ ఫీల్ టెన్షన్ అబౌట్ దేర్ ఎడ్యుకేషన్, బ్యాడ్ హ్యాబిట్స్. ఈ మధ్య పిల్లలు నవ డేస్ చిల్డ్రన్ ఫ్రమ్ టీనేజ్ స్టార్టింగ్ గోయింగ్ టు పబ్స్ అండ్ గర్ల్స్ ఆర్ హ్యావింగ్ ఆల్కహాల్ అండ్ లేట్ నైట్ పార్టీస్ with friends and demanding costly phones and bikes etc. and no job or settlement tension or marriage tension. After we struggle so much, when వాళ్ళ లైఫ్ సెటిల్ చేసిన తర్వాత ఫైనలీ వాళ్ళు మన ప్రాపర్టీ తీసేసుకొని మనల్ని ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేసేసి వెళ్ళిపోతారు. సో అందుకనే పిల్లలు లేకపోవడం చాలా మంచిది అని చెప్పేసి ప్రణు షో 4640 పెట్టారు. అయితే దీంట్లో చిన్న విషయం చెప్తానండి. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా వాల్యుబుల్ మెసేజ్ ఇది. చాలా మంచి పాయింట్స్ చెప్పారు. డెఫినెట్లీ అంటే మనం యాక్సెప్ట్ చేస్తా. కాకపోతే దీంట్లో ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటేనండి, అలా అనుకోని ఉండుంటే మన పేరెంట్స్ మన గురించి అలా అనుకోని ఉండుంటే మనం ఈ రోజు ఇక్కడ ఉండము. మనకి పిల్లలు ఎందుకు, మనకి పిల్లలు అవసరమా, వాళ్ళని పెంచడం అవసరమా, వాళ్ళు రేపు పొద్దున ప్రయోజకులు అవుతారా లేదా అని చెప్పి మన పేరెంట్స్ అనుకోని ఉండుంటే ఈ రోజు మన ఎగ్జిస్టెన్స్ ఉండేది కాదు. ఎస్ ఐ అగ్రీ. అప్పుడు మన జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు జనరేషన్ ఫాస్ట్ డెసిషన్స్, ఫాస్ట్ లైఫ్స్, అంటే కాంపిటీషన్ కూడా అలాగ అయిపోయిందండి. సో ఆ రియలైజేషన్ అనేది ఇప్పుడు ఇంతకు ముందు మనకి ట్యాబ్లెట్స్ లేవు, లేకపోతే ఐప్యాడ్స్ లేవు, ఫోన్స్ లేవు కాబట్టి మనం కూర్చొని మన తల్లిదండ్రులే మనకి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి డిస్కస్ చేసుకునే వాళ్ళము. ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు అవసరం లేదు, వాళ్ళకి ఫోన్లు ట్యాబ్లెట్స్ అన్ని ముందే కొనిచ్చేస్తున్నారు. రకరకాలుగా వాళ్ళు చెడ్డగా కూడా మాక్సిమం చెడ్డగానే అంటే వాళ్ళు ఏంటంటే రాంగ్ వేలోనే వెళ్తున్నారు పిల్లలందరూ. దట్ ఈస్ ట్రూ. ఆ మానిటరింగ్ అనేది పేరెంట్స్ చేయాలి. పిల్లలకి మనము అవన్నీ నేర్పించాలి. ఇప్పుడు మనం ఈ రోజు ఇలాగ ఉన్నాము, మన లైఫ్ లో మనం ఇలా ఉన్నాం, నలుగురు మన గురించి మంచి మాట్లాడుకుంటున్నారు అని అంటే మన పేరెంట్స్ అప్బ్రింగింగ్. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పిల్లలు తప్పు కాదు, వాళ్ళు చిన్న పిల్లలు. ఓకేనా, మీరు ఎలా మోల్డ్ చేస్తే వాళ్ళు అలా మోల్డ్ అవుతారు. సి ఒక మట్టి ముద్దను తీసుకొని వచ్చి వెన్ యూ ఆర్ మేకింగ్ అ పాట్, మీరు ఏ షేప్లో చేయాలని అనుకుంటే ఆ పాట్ ఆ షేప్లో ఫామ్ అవుతుంది. సో మీ పిల్లల్ని మీరు ఎలా పెంచాలి అనుకునేది మీ చేతిలో ఉంది తప్పిస్తే వాళ్ళకి. నువ్వు చెప్పిన పాయింట్ బాగానే ఉంది. బట్ నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, నా చిన్న డిస్కషన్ ఏంటంటే, వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా ఇప్పుడున్న జనరేషన్ ఏం చేస్తున్నారు అని అంటే, వాళ్ళు తిరిగే సర్కిల్ ఉంటుంది చూసావు, కాలేజ్ లో ఉన్న సర్కిల్ కానీ స్కూల్లో ఉన్న సర్కిల్ కానీ, వాళ్ళ కాంపిటీషన్ ఎక్కువైపోయి వాళ్ళకి ఫోన్ ఉంది నాకు ఫోన్ లేదు అని పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టి, లేకపోతే సూసైడ్ చేసేసుకుంటామనో లేకపోతే బెదిరించేస్తూ ఉంటారు. దాని మూలన పేరెంట్స్ భయపడి కొనిస్తున్నారు. బట్ మీరేం చేస్తారంటే, ఫోన్ కొనిచ్చినా కూడా ఆ ఫోన్ లో ఏమేమి మెసేజెస్ వస్తున్నాయి అది మీరు కూడా చూసేటట్టు, మీరు కూడా మెసేజ్ చదివేటట్టు, మీరు కూడా వాళ్ళు ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారనేది మీరు కూడా తెలుసుకుంటే. చిన్న విషయం చెప్తానండి, మా చెల్లెలు US లో ఉంటుంది. తన పిల్లలు అక్కడ పుట్టి అక్కడ పెరుగుతున్న పిల్లలు, అక్కడ లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది, ఇక్కడ లైఫ్
స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కానీ మా చెల్లెలు వాళ్ళని ఎంత బాగా మానిటర్ చేస్తుందంటే వాళ్ళ ఐక్లౌడ్ తన ఐక్లౌడ్తో మిక్స్ చేసుకొని ఉంటుంది. సో దాట్ ఎవరి మెసేజెస్ వచ్చినా అంటే ఆ పిల్లలు కూడా అలా వింటున్నారు. అలా వినేటట్టు మనము చెప్పాలి, పిల్లలు కూడా అర్థం చేయించాలి. పేరెంట్స్ ఫ్రెండ్స్గా ఎప్పుడైతే మారుతారో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో వాళ్ళని ట్రాక్ చేస్తుంది మా చెల్లి. అలా అని చెప్పి వాళ్ళ ప్రైవసీలోకి వెళ్ళదు, వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తుంది, అన్నీ చేస్తుంది. కానీ ఎక్కడ తప్పు చేస్తున్నారు అన్నది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది ఒక్క పిల్లల మీదే మనం బ్లేమ్ చేయలేము, ఒక్క పేరెంట్స్ మీద బ్లేమ్ చేయలేము. ఇది ఏంటంటే కలెక్టివ్గా పేరెంట్స్ అండ్ పిల్లలు కలిసి ప్రయత్నం చేస్తేనే నెక్స్ట్ జనరేషన్ అనేది మంచిగా ఉంటుంది కదా. అండ్ ఐ అగ్రీ, ఈ మధ్య కాలంలో ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఎక్కువ మంది పేరెంట్స్ వెళ్ళిపోతున్నారు. ఇది మాత్రం నేను అగ్రీ అవుతానండి. నేను ఎప్పుడు అంటాను, ఇప్పుడు మనం అంటే మన పేరెంట్స్ని చూసుకుంటున్నాం, తర్వాత జనరేషన్ పేరెంట్స్ని చూస్తారా? వాళ్ళకంత లేదు, ఆ ఓపిక హోప్ ఉంటుందా? లేదండి. బికాస్ లేదు. డెఫినెట్లీ పిల్లలైతే చూసుకోరండి, నేను అది 100% చెప్పగలను. ఎందుకంటే వాళ్ళ బిజీ, వాళ్ళ పర్సనల్ లైఫ్స్, వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ పిల్లలు, ఇలా లైఫ్ వాళ్ళ కూడా చేయకూడదేమో నాన్న. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మనము ఇప్పుడున్న జనరేషన్కి, ఇంత ముందున్న జనరేషన్ వేరు, ఇప్పుడున్న జనరేషన్కి మనం కూడా యాజ్ ఎ పేరెంట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం హ్యాపీగా ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళిపోయి మనమే ఓన్గా ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళిపోయి ఉండడం చాలా కరెక్ట్ అనమాట. వాలంటరీగా వెళ్ళిపోయి హ్యాపీగా మన యొక్క రిటైర్మెంట్ లైఫ్, వాళ్ళకి ఎలాగో టైం ఉండదు, వాళ్ళు US లోనో UK లోనో లేకపోతే ఇక్కడెక్కడో సెటిల్ అయిపోయి ఉంటారు. పాపం వాళ్ళ ఏమైపోతుందంటేనండి, దిస్ హెస్ బికమ్ అ కాంపిటేటివ్ వరల్డ్. ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో ప్రతి ఒక్కళ్ళు నిలదొక్కుకోవాలన్న తపనలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, యాక్చువల్లీ మా ఇద్దరికి పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లల్ని కనకూడదు అనేది ఏం లేదు, కానీ ఈ ఏజ్కి అంటే ఇప్పుడు వీఆర్ 40స్లో ఇప్పుడు మేము పిల్లల్ని కని వాళ్ళని పోషించి మళ్ళీ వాళ్ళని ఎత్తుకుని లేకపోతే వాళ్ళని స్కూల్కి పంపించి ఇంత ఓపిక అండ్ అంటే ఓపిక అని చెప్పే బదులు వాళ్ళని మళ్ళీ పెద్దోళ్ళని చేసి వాళ్ళని చదివించి ఇదంతా కూడా చాలా టైం టేకెన్ ప్రాసెస్ అనమాట. ఇంకొకటి చిన్న విషయం చెప్తాను, ఇప్పుడు ఇందిరా చెప్పారు కాబట్టి చెప్తున్నాను, కరెక్ట్ పాయింట్ చెప్పారు. మా ఆయన 40స్లో ఉన్నాం, ఇప్పుడు ఒక చిన్న బేబీని మీరు చాలా సలహాలు ఇస్తారు మాకు, సరగేసి అంటారు, అడాప్షన్ అంటారు, లేకపోతే ఎవరైనా పెంచుకోండి అంటారు, 100 చెప్తారు, IVF చేయించుకోండి. నేను అన్నీ ఒప్పుకుంటానండి, ఇవన్నీ జరుగుతాయి. కాకపోతే ఏంటంటే వెన్ వీఆర్ ఇన్ అవర్ 40s, బై ద టైమ్ వి రీచ్ అవర్ 60s, దే విల్ బి హార్డ్లీ ఇన్ దేర్ 20s. సడన్ గా మాకు ఏదైనా అయింది అనుకోండి, వాళ్ళు ఎవరు చూసుకుంటారు? రోడ్డు మీదకి వచ్చేస్తారు. డెఫినెట్లీ వాళ్ళు రోడ్డు. ఇప్పుడు ఎవరిని నమ్మలేం మనం. ఇప్పుడు ఎంత సొంత మనుషులైనా మనం నమ్మలేం. మనం ఎంత డబ్బు సంపాదించి వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు బతకగలగాలి కదా. సో అందుకని మేము ఫ్యూచర్ ఆలోచించి వాళ్ళని అనవసరంగా మనం ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి మేము ఈ డెసిషన్ తీసుకున్నాం అనమాట. దీనికి మీరు రెస్పెక్ట్ ఇచ్చి ఇంకా దీన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేసి. ఎందుకంటే మాకు లేని ప్రాబ్లమ్ మీరు ఎలా చేస్తున్నారంటే, మీకు మా మీద చాలా కన్సర్న్ ఉంది, మాకు మా మీద కన్సర్న్ లేదని చాలా కొంతమంది మెసేజెస్ ఏంటంటే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. అంటే మీ మంచితనం, మీ గుడ్ థింగ్స్ నెక్స్ట్ జనరేషన్ నేర్పిస్తారు, వాళ్ళు ఎలా ఉంటారని చూడాలని ఉంది, మా కళ్ళతో మేము చూడాలని ఉంది అని చెప్పారు కదా. నిర్ణయంని ఎవ్వరు కాదనలేరు. భగవంతుడు ప్రతి ఒక్కడికి, నీకు ఒక బేబీ లేకపోతే నీకు 4 లేకపోతే నీకు 6, కొంతమందికి 12, కొంతమందికి ఎవరు ఇవ్వరు. మేము ఆ కోవలో ఉన్నాం, ఎవరు ఇవ్వలేదు. సో అందుకని మనం ఈ డిస్కషన్ ని ఆపేద్దాము. థ్యాంక్ యూ, మీరు మంచి మెసేజ్ ఇచ్చారు. ఈ మెసేజ్ మూలన 10 మందికి మీరు చెప్పింది, నేను చెప్పింది, ఈయన చెప్పింది 10 మందికి రీచ్ అవుతుంది, మంచిగా రీచ్ అవుతుంది అని అనుకుందాం కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మన దోస్తులోకి వెళ్ళిపోవాలి, మనం ఉల్లిపాయ పచ్చడి చేసుకుంటూ తోసేసుకోవాలి. రండి. సో ఇప్పుడు మనము వేయించుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కారము ఇవన్నీ కూడా దీనిలో వేసేసాము. పచ్చడికి కావాల్సినంత ఉప్పు వేసుకుందామండి. వేసేసుకొని మిక్సీ పట్టేద్దాం. ఇదిగోండి, చూసారు కదా. ఇప్పుడు దీనిలో మనం ఏం చేస్తామంటే, యాక్చువల్లీ బెల్లం అనేది ఆప్షనల్ అండి. ఇందిరాకి చాలా ఇష్టం బెల్లం వేస్తే ఉల్లిపాయ పచ్చడిలో. మీకు నచ్చకపోతే మీరు వేసుకోవద్దు, ఓకేనా. దీన్ని మంచిగా మనము ఒక గ్లాస్ బౌల్లో తీసేసుకుందాం. మీ ఇష్టం, ఏ బౌల్ అయినా తీసుకోండి. సో తిరుగుమాతకి ఆయిల్ వేసామండి, ఆయిల్ వేడెక్కాలి, కాగిందండి. ఇప్పుడు దీంట్లో మినపప్పు వేసుకుందాము, ఆవాలు, ఈ 2 వేగాలి. అంతేనా? అంతే. ఇంకా కరివేపాకు వేయాలి. అంటే తిరుగుమాత ఇంకేమేమి వేయాలి నాకు అర్థం కాదు. జీలకర్ర అక్కర్లేదు, అవన్నీ ఎండుమిరపకాయ అక్కర్లేదు.
సో మంచిగా ఫర్మెంట్ అయిపోయిందండి మన దోశ పిండి. దీంట్లో మనము కావలసినంత ఉప్పు వేసుకుందాము. మరీ జారుగా ఉండకూడదండి, ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ అన్నమాట. మంచిగా ఫర్మెంట్ అయింది చూసారా. పులిసింది పిండి అంటారు కదండి, అంటే మరి పొల్లగా కాదు, కాకపోతే పొంగాలన్నమాట పిండి. ఇప్పుడు మనము కొబ్బరి దోశలు వేసుకుందాం. సో పెనం పెట్టేసేసాను, పొయ్యి వెలిగించేసాను, కొంచెం నూనె వేసి తవ్వని సీజన్ చేయాలన్నమాట. సో ఇలా టిష్యూ తీసుకొని, ఉల్లిపాయ అయినా తీసుకోవచ్చు, టిష్యూ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ దోశ గురించి చెప్తా. ఈ దోశ పేరు ఏంటి తెలుసా? యాక్చువల్గా ఈ దోశ ఆరిజిన్ ఎక్కడంటే కొంకణ్, కర్ణాటక దగ్గర అనమాట. కొంకణ్ అనే ప్రాంతం ఉంది కదా, అక్కడి. దీన్ని ఏమంటారు? ముష్టి దోశను మష్టి దోశను అంటారు. అంటే నేను చెప్తాను, అదే నాకు తెలియక చెప్తున్నా. ఎందుకు అంటేనంటే దీనికి ఒక గతం ఉంది, అంటే స్టోరీ ఉంది. ఇట్లా పిడికిలు, ముష్టి అంటే పిడికిలు అనమాట. సో ఇట్లా పిడికిలతో వేసేవాళ్ళు అంటండి, కౌంట్. సో అందుకని దానికి ఆ పేరంట. కాకపోతే మీకు ఆ పేరు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, ఇది ఏదో చేసేస్తున్నాను నేను అని అనుకుంటారని మనం పెట్టుకున్న పేరేంటి? కొబ్బరితో మనం చేసే దోశ కాబట్టి కొబ్బరి దోశ. దీన్ని మరీ పల్సగా కాకుండా ఇలా స్ప్రెడ్ చేయండి. నూనె వేసుకుందాము. దీని మీద మీరు మూత కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు ఏంటంటే సెకండ్ సైడ్ మనము తిప్పాల్సిన పని ఉండదండి. సో అందుకని ఇలాగా మూత పెట్టుకోవాలి. నెక్స్ట్ అండి ప్లేట్లో దోశ వేసుకోనండి, తినేయాలండి. అంతేనండి. ఇదిగోండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో మీకు చూపిస్తానండి. ఎంత బాగుంది చూడండి. ఇదిగోండి ఎంత సాఫ్ట్ ఉంది చూడండి దోశలు. ఏంటి బాలేదా అలా ఇచ్చా? ఎలా ఉంది? అదిరిపోయింది. నువ్వు పచ్చడి దోశ నువ్వు తింటావా? తినను, నా టైం అయిపోయింది. కానీ పర్లేదు, ఒక ముక్క. వద్దు, రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటా, అంతకు కావాల్సింది. కోకోనట్ టేస్ట్ బాగుంది కదా. ఎంత చెప్పిందో. చట్నీ కూడా ఎంత బాగుందను. ఉల్లిపాయ చట్నీ అండ్ దోశ. ఇదిగో ఇంకొక దోశ వేసుకోము. డిన్నర్ ఇదే కదా నాన్న. మంచిగా వేడి దోశలు తిని. ఇది ఫస్ట్ టైం చేస్తున్నావు నువ్వు? ఇది నేను ఫస్ట్ టైం అండి. యాక్చువల్లీ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే 2012లో నేను మరి ఎక్కడ చూసానో, ఏ టీవీ షోలో చూసానో నాకు ఇప్పటికీ గుర్తులేదు. మీ అందరికీ తెలుసు కదా నేను బుక్ మెయింటైన్ చేస్తాను అని చెప్పేసి. సో మీ అందరి కోసం ఒక కొత్త దోశ చూపించాలని చూస్తే నా దగ్గర బోల్డ్ రకరకాల దోశలు ఉన్నాయన్నమాట. సో అది చూస్తే అప్పుడు నేను ఇది చదివి ఇది చేద్దాము అని డిసైడ్ అయ్యాను. ఇంగ్రీడియంట్స్తో నేను చాలా, అంటే ఎప్పుడో రాసుకున్నది ఈరోజు ఇలాగా జరిగిందనమాట. అసలు టేస్ట్ బర్డ్స్ అన్ని చాలా అలా ఒక్కసారిగా అలా అయిపోయింది. ఎంత బాగుందంటే చట్నీ అయితే అదిరిపోయింది, అంటిబయట. దోశ చాలా సాఫ్ట్ ఉందండి. కోకోనట్ ఫ్లేవర్ తెలుస్తుంది దోశలో, తెలుస్తుందా? చాలా బాగా. మీరు కూడా చేసుకుని కింద కమెంట్ బాక్స్ లో పెట్టండి, అదిరిపోతుంది. మీ పిల్లలకి చాలా నచ్చుతుంది. పచ్చి కొబ్బరితో దోశ విత్ ఉల్లిపాయ చట్నీ తినేసి మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ చేసి పెట్టి ఎలా ఉందో మాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి, ఓకేనా? అండ్ ఇంకా మా ఛానల్లో మీకు నెక్స్ట్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఒట్టిగా వీడియోలు చూస్తున్న వాళ్ళైతే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అండ్ మా దాన్ని క్లిక్ చేయండి. నీలిమే గారి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, టాటా బై బై, లాట్స్ ఆఫ్ లవ్. లవ్ యు ఆల్. హ్యాపీ సండే గైస్. ఆకలిస్తుంది చాలా బాగుంది. ఓ సండే, హ్యాపీ సండే. చాలా బాగుంది అసలు. ఇప్పుడు ఎంటర్ అయ్యో అదే చెప్పా బాగుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూసి తీసుకున్నారంటే బాగానే తీసుకొని ఉంటారు కాబట్టి ఆ వైబ్స్ వస్తున్నాయి, పాజిటివ్ వైబ్స్. ఏ క్రీమ్ బిస్కెట్. అను పడింది. అప్పటికి ఏది సో నేను కొట్టలేదు. ఇస్తున్నారు నాన్న, దీనికి కాఫీ ఇచ్చే బదులు తాకుండానే ఉంది. బయటికి వెళ్తే ఇంటే ఇస్తారు కాఫీ, 30 రూపాయలు ఉన్నాయి, మీకు ఫ్రీ ఇస్తాం. మీకు ఇవ్వడానికి కాదు.